హాయ్ ఆల్, దిస్ ఈజ్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్మో. ఈరోజు నేను పెళ్ళిళ్ళ స్టైల్లో వేస్తారు కదా సాంబారు, ఆ స్టైల్లో సాంబార్ చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి నీట్గా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానపెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టి మగ్గపెట్టేయాలన్నమాట. అది ఉడుకుతున్నప్పటికి ప్యారలల్గా సాంబార్లో వేయడానికి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా. నెక్స్ట్ ప్యారలల్గా చింతపండు పులుపు నానబెట్టి ఆ పులుపు కూడా తీసేసి అందులో కొంచెం ఒక స్పూన్ ఇంకొక స్పూన్లో హాఫ్ సాంబార్ పొడి వేసేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిపోయిద్ది. పప్పు ఉడికిపోయాక ఏం చేస్తామంటే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఈ కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, ఆనియన్, పచ్చిమిర్చి, ములక్కాయ, వంకాయ, క్యారెట్, ఇంకా వేసుకోవచ్చు సొరకాయ, వైట్ రాడిష్ ఉంటాయి, వైట్ రాడిష్, ఇంకా మనకి ఏ ముక్కలు కావాలంటే ఆ ముక్కలు వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వరకే వేసాను. వేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ముక్కలు 70% కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్నాక మెత్తగా ఉడికిపోయిన పప్పు ఉంటుంది కదా, మనం ముందుగా విజిల్స్ పెట్టుకున్నాం కదా కందిపప్పు పెసరపప్పు, ఆ పప్పు ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక పైన కొంచెం కారం నేను కొంచెం తక్కువే వేస్తాను, మా పెద్దోడు కూడా తింటాడని. కొంచెం కారం వేసి కారం కూడా ఒకసారి కలిపేసుకున్నాక మనం ముందుగా ఇందాక చింతపండు పులుపులో సాంబార్ పొడేసి పక్కన పెట్టాం కదా, ఆ పులుపు ఇందులో పోసేసి ఒకసారి కలిపేసి ఒక్కసారి మరుగుతున్నప్పుడు అంటే పులుపు కొంచెం మరుగుతుంది కదా, అలా మరుగుతున్నప్పుడు కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దానికి సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకొని సాంబార్ బాగా మరగనివ్వాలి. ఈ పులుపు పోసినప్పుడే మనకి మంచి స్మెల్ వచ్చేసిద్ది సాంబారు. ఇంకా వాటర్ అడ్జస్ట్ చేసుకొని బాగా మరగనిచ్చి ఇలా మరుగుతున్నప్పుడు ఇలా పైన అలా గరిటె పెడితే పొంగదనమాట. అప్పుడు గ్యాస్ కూడా నీట్గా ఉంటుంది. స్టవ్ పొంగితే పాడైపోద్ది కదా. ఇంకా అలా దగ్గర అవనిచ్చేసాక నెయ్యితో తాలింపు పెడుతున్నాను అనమాట. తాలింపు నెయ్యి వేసి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, 2 మెంతులు వేసి తాలింపు వేసుకున్నాను. తాలింపు వేగనిచ్చేసి నెయ్యితో తాలింపు పెడితే చాలా బాగుంటుంది. సేమ్ పెళ్ళిళ్ళలో వేసినట్టే ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి ఇలా.